రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలోని శ్రీ చైతన్య కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మారికవలస ఓజోన్ వ్యాలీలో ఉన్న శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న బాలుడు కళాశాల హాస్టల్ గదిలో ఉరివేసుకున్నాడు. విద్యార్థి స్వస్థలం చీపురుపల్లి కాగా కోర్మన్నపాలెంలో నివాసం ఉంటున్నాడు. విద్యార్థి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. విశాఖలోని శ్రీ చైతన్య కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మారికవలస ఓజోన్ వ్యాలీలో ఉన్న శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న బాలుడు కళాశాల హాస్టల్ గదిలో ఉరివేసుకున్నాడు. విద్యార్థి స్వస్థలం చీపురుపల్లి కాగా కోర్మన్నపాలెంలో అతను నివాసం ఉంటున్నాడు. విద్యార్థి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరింత సమాచారాన్ని విశాఖ నుండి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. థ్యాంక్ యూ మూర్తి. విశాఖలో ఈరోజు శ్రీ చైతన్య స్కూల్లో ఒక బాలుడు మృతి చెందడం చాలా బాధాకరమైన విషయము. అయితే విద్యా సంవత్సరం పూర్తి కాకముందే శ్రీ చైతన్య నుంచి మరణాలు హాస్టల్ నుంచి విద్యార్థుల మరణాలు ప్రారంభమైన మనం అనుకోవచ్చు. ఇంకా ఒక పక్కన మనం చూసుకుంటే సార్ 10th క్లాస్ రిజల్ట్స్ కూడా రాలేదు. 10th క్లాస్ రిజల్ట్స్ రాకుండానే వీళ్ళని బలవంతాన మీరు నెక్స్ట్ ఇయర్కి కావాలంటే మీకు సీటు కావాలంటే ఇప్పటి నుంచే మీరు ఒక హాస్టల్లో జాయిన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మీరు అన్ని తల్లిదండ్రులను ఒత్తిడి చేసే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తీసుకొచ్చి తల్లిదండ్రులు ఇంకా 10th క్లాస్ రిజల్ట్స్ కూడా రాకుండానే తీసుకొని వచ్చి వాళ్ళని హాస్టల్లో జాయిన్ చేయడం. ఈ హాస్టల్లో జాయిన్ అయ్యి అక్కడ 3 రోజులు అవుతున్నప్పటికీ కాకపోతే వాళ్ళు అక్కడ చేస్తున్న ప్రెజరు, ఆ చదువులో విద్య ఎంత ప్రెజర్గా ఉంటుందో ఈ బాలుని చూస్తే మనకు తెలుస్తుంది. కేవలం 3 రోజుల వ్యవధిలోనే అతను ఆత్మహత్య చేసుకున్నట్టు నిన్న కూడా వచ్చి ఆ తల్లిదండ్రులు దాని మీద బాబుకి ఇలాగా సిక్ అవుతున్నాడు అనేసి అంటే వాళ్ళు పర్లేదమ్మా 4 రోజులు ఉంచితే వాళ్ళే సెట్ అవుతారు పర్లేదు అనేసి బలవంతాన ఉంచిన పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తూ ఉందని చెప్తా ఉన్నారు. అయితే ఈ బాలుడు ఉదయం లేచి టిఫిన్ చేసిన తర్వాత వెళ్ళి స్కూల్లోనే ఉరేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే అక్కడ చూసుకుంటే ఎంత నెగ్లిజెన్సీగా ఉందో మనకి అక్కడ కనిపిస్తూ ఉంది. అక్కడ ఒక బాలుడు వెళ్ళి హాస్టల్ రూమ్లో ఆత్మహత్య చేసుకున్నాడు అనేసి అంటే ఫ్యాన్కి ఉరేసుకున్నాడు అనేసి అంటే వాళ్ళు ఎంత నెగ్లిజెన్సీగా ఉన్నారో ఏంటో కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇదే విషయాన్ని మనం ఆర్ఐఓని కానీ ఇంటర్ బోర్డు అధికారులను అడుగుతుంటే వాళ్ళకి హాస్టల్కి అనేది వాళ్ళకి అసలు ఎటువంటి అనుమతులు అనేది లేవు. ఎటువంటి హాస్టల్కి అనుమతులు లేకుండా ఒక ఫైర్ ఎగ్జిస్టింగ్ కానీ ఒక ఫుడ్ సేఫ్టీ కానీ ఎటువంటి అనుమతులు లేకుండా హాస్టల్ అన్ని రన్ చేస్తూ ఉన్నారు. విశాఖలో ఓవరాల్గా చూసుకుంటే 40 హాస్టల్ దాకా ఉన్నాయి. దాంట్లో ఒక 18 వరకు శ్రీ చైతన్య హాస్టల్లే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ హాస్టల్లో ఇదే మారికవలస హాస్టల్లో బాలులు మరణాలేమి కొత్త ఏమి కాదు. గతంలో కూడా జరిగినప్పటికీ ఇటువంటి హాస్టల్ మీద ఎటువంటి పర్యవేక్షణ అనేది కూడా లేకుండా పోయింది. ఆర్ఐఓలు కేవలం కాలేజీలకు అనుమతులు ఉన్నాయా లేదా చూసుకుంటున్నారు తప్ప ఈ హాస్టల్కి అనుమతులు ఉన్నాయా లేదా దానికి అసలు వాస్తవానికి చెప్తుంటే అసలు ఈ హాస్టల్ ఎవరు పర్యవేక్షణలో వస్తున్నాయి కూడా వాళ్ళు తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. అదే ఆర్ఐఓని అడిగి మీ పరిధిలో ఎన్ని హాస్టల్ ఉన్నాయంటే హాస్టల్ మీకు సంబంధం లేదండి అనేసి డైరెక్ట్గా చెప్తున్నారు. ఏదన్నా జరిగినప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్నాం అని అన్నట్టు ఏదన్నా జరిగినప్పుడు వచ్చి అధికారులు హుటాహుటిన ఏం జరిగింది దాని మీద చూసుకుంటమే తప్ప దాని మీద అసలు ఎటువంటి పర్యవేక్షణగా ఎటువంటి నిబంధనలు ఉన్నాయా మొన్న ఇటీవల చూసుకుంటుంటే హాస్టల్లో. థ్యాంక్ యూ సతీష్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.